నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. నవల శీర్షిక అందాల భామ. రచన వసుంధర గారు. ఇక కథలోకి వెళితే, అది చిన్న పెంకుటిల్లు. అందులో ఉంటున్నది సుభద్రమ్మ. సుభద్రమ్మకు భర్త లేడు. కష్టపడి పెంచి చదివించి కొడుకు రామాన్ని గ్రాడ్యుయేట్ చేసింది. ఆమె ఆశలన్నీ రామం మీదనే ఉన్నాయిప్పుడు. రామానికి ఇంకా ఉద్యోగం లేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే అతడు అక్కడా ఇక్కడా అంతో ఇంతో సంపాదిస్తున్నాడు. ఆ సంపాదన మామూలు ఉద్యోగుల నెల జీతం కంటే ఎక్కువగానే ఉంటున్నది. మనం ఇంక ఈ ఇంట్లో ఉండొద్దమ్మా అన్నాడు రామం ఓ రోజు. ఈ ఇంటికేమొచ్చిందిరా అంది తల్లి. తలుపులకు పెచ్చులు ఊడి వస్తున్నాయి. గోడలకు బెల్లులూడుతున్నాయి. దొడ్లోకి ఉన్న మురికి కాలువ ఎన్నిసార్లు శుభ్రం చేసినా బాగుపడటం లేదు. అందులోంచి నీరు బయటకు పోవటం లేదు. వాన పడితే ఇంట్లో ఉన్నట్లు కాక చెట్ల కింద ఉన్నట్లుంది. అమ్మా, ఈ ఇంటికి ఏమొచ్చిందా అని అడుగుతున్నావా అన్నాడు రామం ఆశ్చర్యంగా. అవునరా, ఈ ఇల్లే నిన్నింతవాణ్ణి చేసింది. నెలకు 50 రూపాయల అద్దెకు ఇంత పెద్దిల్లు మనకెలా దొరుకుతుందిరా అంది తల్లి. ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ అద్దె ఇవ్వగలం. ఇంత పెద్దిల్లు మనకక్కర్లేదు అన్నాడు రామం. సుభద్రమ్మ నులక మంచం మీద కూర్చుంది. కొడుకు ఆ మంచాన్ని చూపిస్తూ, నేను అలసినప్పుడల్లా సేద తీర్చిన మంచం ఇది. ఈరోజు నువ్వు పరుపుల మంచం ఇస్తానన్నా దీని సావాసం వదులుకోవాలనిపించదు నాకు అన్నది. బాగుందమ్మా, పరిస్థితులు బాగుపడినా మనం పేదరికాన్ని వదులుకోలేమా అన్నాడు రామం. పేదరికాన్ని వదులుకోవటంలో తప్పులేదు. కానీ అశాశ్వతమైన ఈ జీవితంలో కొన్ని బంధాలు అనుబంధాలు కూడా ఏర్పరచుకోవాలి. అప్పుడే జీవితం సక్రమ మార్గంలో నడుస్తుంది. ఇన్నాళ్ళు ఆశ్రమించిన ఇంటిని ఈనాడు నువ్వు ఏవగించుకుంటే, ఇన్నాళ్ళు నిన్ను పెంచిన ఈ ముసలి తల్లిని కూడా ఏదో రోజున నువ్వు ఏవగించుకుంటావు. రామం కంగారుగా, నేనేదో అంటే నువ్వు ఇంకేవో అర్థాలు కల్పించి మాట్లాడుతున్నావు. నాకు భయంగా ఉంది అన్నాడు. సుభద్రమ్మ అతడి జుట్టులోనికి వేలుపోనిచ్చి, నీ ఇంటిని ఎలా ఉన్నా నువ్వు ప్రేమించగలిగితే నీ దేశాన్ని నువ్వు ప్రేమించగలుగుతావు. నీ తల్లిని ఎప్పుడూ అభిమానించగలిగితే స్త్రీ జాతిని నువ్వు గౌరవించగలుగుతావు. నీ దేశంలో స్త్రీ, ఈ రెండింటిని ప్రత్యేకంగా అభిమానించి గౌరవించగలిగిన నాడే నువ్వు ఉత్తమ పౌరుడివి కాగలుగుతావు. నువ్వొక ఆదర్శ పౌరుడిగా ఎప్పటికీ మసలగలగాలన్నది నా కోరిక అన్నది. రామం తడబడుతూ, నా మీద నీకేమైనా అనుమానంగా ఉన్నదా అమ్మా అని అడిగాడు. నా మనసులో అనుమానం ప్రవేశించినప్పుడు నువ్వు నా కళ్ళల్లో చూసేది అభిమానం కాదు, అసహ్యం అంది సుభద్రమ్మ. రామం తల్లి కళ్ళల్లోకి చూడాలనుకున్నాడు. కానీ ఎందుకో భయం వేసింది. బయటకు వెడుతూ తల్లిని ఆశీర్వదించమని అడగాలనుకున్నాడు. కానీ అడగలేకపోయాడు. అమ్మా, నన్ను ఆశీర్వదించు అని అతడికి అనిపించింది. రామం ఇంట్లోంచి బయటకు వస్తూ మరోసారి తన ఇంటిని చూశాడు. ఈ ఇంటిని ఎలా ప్రేమించేది అనుకున్నాడు. కాలింగ్ బెల్ చప్పుడు విని తలుపు తీసింది దుర్గా. మూతి ఇంట్లో లేడండి అన్నాడు వెంకట్. లేరు అంది దుర్గా. నేను లోపలికి రావచ్చా అన్నాడు వెంకట్ వినయంగా. అయ్యో రండి అంది దుర్గా. వెంకట్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఇంటిని పరీక్షగా చూశాడు. అది డ్రాయింగ్ రూమ్. ఇంటివారి చక్కటి అభిరుచికి ప్రతీకగా ఉన్న అభిరుచికి తగ్గ ఐశ్వర్యం లేదనిపిస్తుంది. వెంకట్ నిట్టూర్చి, ఆ గోడకు అరేబియా గుర్రాల పోస్టర్ తగిలించమని మూర్తికి ఎన్నుమార్లు చెప్పాను అన్నాడు. దుర్గ నవ్వి ఊరుకుంది. వాడు నేను చెబితే వినడు, పోనీ మీరు చెప్పొచ్చుగా అన్నాడు వెంకట్. మీ సూచన ఆయనకు బాగా నచ్చిందని నాకు తెలుసు, అందుకే నేను వేరే మళ్ళీ చెప్పడం ఎందుకని చెప్పలేదు అంది దుర్గా. నిజంగా నచ్చితే ఎందుకు కొనడు అన్నాడు వెంకట్. ఆ పోస్టర్ ఖరీదు 3400. అయితే అంతకంటే ముఖ్యమైన అవసరాలు కొన్ని డబ్బు లేక ఆగిపోయాయి. అరే, మూర్తి డబ్బు ఇబ్బందిలో ఉన్నాడా? నాకు చెప్పలేదే. దుర్గ నవ్వి, డబ్బు ఇబ్బందులేమీ లేవు. అవసరాలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాం అంతే. అయినా డబ్బు ఇబ్బందులు ఒకరికి చెప్పుకుంటే తీరిపోతాయా అంది. ఎందుకు తీరువు, నాకు చెప్పమనండి అన్నాడు వెంకట్. ఆయన ఇబ్బందులు తీర్చవలసిన అవసరం మీకేమిటి? స్నేహితుణ్ణి కదా. ఆయనకు చాలామంది స్నేహితులున్నారు. స్నేహం కోసమే కానీ డబ్బు కోసం కాదని ఆయన అభిప్రాయం. అదీ కాక అప్పు చేసి అవసరాలు తీర్చుకోవటం నాకు నచ్చదు.
పాయింట్కొచ్చారు. నేనిచ్చేది అప్పుగా కాదే. మరి ఊరికే ఇస్తారా? ఊరికే ఇస్తే తీసుకుందుకు మేము బిచ్చగాళ్ళమా అని మీరు అలగవచ్చు. అందుకని నేను మూర్తికి డబ్బు ఇస్తాను, ప్రతిఫలం మీ నుంచి తీసుకుంటాను అన్నాడు వెంకట్ నవ్వుతూ. దుర్గకు అర్థం కాలేదు. నా నుంచి ప్రతిఫలమా అంటే? ప్రశ్న వేశాక ఆమె ఏదో స్ఫురించింది. అయితే వెంకట్ ఆమెకు చాలా కాలంగా తెలుసును. అతడు మూర్తికి ప్రియతమ స్నేహితుడు, ఎంతో బుద్ధిమంతుడు. వెంకట్ ఇంకా నవ్వుతూనే, మూర్తి ఆఫీసు పని మీద ఊరికి వెళ్ళాడని, రేపు సాయంత్రం దాకా తిరిగి రాడని తెలిసే నేనిక్కడికి వచ్చాను అన్నాడు. మీరనేదేమిటి? అంది దుర్గ కంగారుగా. ఇంకా మన మధ్య మన్నాలెందుకు? సూటిగా చెప్పేస్తాను, నాకు నువ్వు కావాలి. నేను నీకోసం వచ్చాను అన్నాడు వెంకట్. గెట్ అవుట్ అంది దుర్గ ఆవేశంగా. ఎందుకు? గెట్ అవుట్ అంది దుర్గ ఇంకా ఆవేశంగా. ఊరికి అరవకు. నువ్వు అలా అరిస్తే నేను బెదిరిపోతాననుకోకు. నువ్వేమిటో నీ చరిత్ర ఏమిటో తెలుసుకునే ఇక్కడికి వచ్చాను అన్నాడు వెంకట్. దుర్గ ఇంకా ఆవేశపడిపోయింది. ఈసారి ఆమెకు నోటమాట రాలేదు. నేనేమి నిన్ను రేప్ చేయపోవటం లేదు. ముందలా తాఫీగా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చో. నీ మొగుడెలాగూ ఊళ్ళో లేడు, రేపటిదాకా రాడు. అంచేత ఆలస్యమైపోతుందన్న బెంగ నాకు లేదు. నేను చెప్పేదంతా తాపీగా విను. అంతా విన్నాక నువ్వే వచ్చి నా పక్కన కూర్చుంటావు అన్నాడు వెంకట్. నో నో, నీ ముఖం చూడటం కూడా నాకిష్టం లేదు. నువ్వేం చెప్పినా నేను వినను. తక్షణం బయటకు నడు అంది దుర్గా. నేను చెప్పేది నువ్వెలాగూ వింటావని నాకు తెలుసు. అయినా ఎందుకైనా మంచిది, ముందు ఈ ఫోటో చూడు అంటూ వెంకట్ ఓ ఫోటోను ఆమెకు చూపించాడు. ఎదురుగా సోఫాలో కూర్చుని ఉన్న ఆమెకు ఆ ఫోటో స్పష్టంగా కనబడుతుంది. దాన్ని చూస్తుంటే ఆమె సిగ్గుతో బిక్కచచ్చిపోయింది. ఆ ఫోటో తనది. అందులో తను నగ్నంగా ఉన్నది. నగ్నంగా ఉన్నా పర్వాలేకపోను, కానీ తను ఎంత అసభ్యంగా, ఊహకు కూడా నచ్చని విధంగా. అప్పుడు గ్రహించింది దుర్గా. ఆ ఫోటో తనది, అది వెంకట్ చేతిలో ఉన్నది. ఆమె ఒక్క అంగలో ఆ ఫోటో లాక్కుని ముక్కలు ముక్కలు చేసింది. ఈ ఫోటో నీకు ఎక్కడిది? అది నీది అని నీకు తెలుసు, ఎక్కడిదో తెలియదా అన్నాడు వెంకట్. వెటకారం అతడి గొంతులో ధ్వనించింది. గెట్ అవుట్, గెట్ అవుట్ ఫాస్ట్ అంది దుర్గా. అనవసరంగా ఆవేశపడకు. ఫోటో చింపేశానని తృప్తి పడకు. నా దగ్గరవి ఇంకా చాలా కాఫీలున్నాయి. కొన్ని ఇక్కడ, కొన్ని ఇంటి దగ్గర. దుర్గ హతాశుతురాలై సోఫాలో కూలబడింది. వెంకట్ చేతిలో ఇంకో ఫోటో వెలిసింది. ఆ ఫోటోనతడు 2 చేతులతోటి దుర్గ చూడటానికి వీలుగా పట్టుకుని ఉన్నాడు. దుర్గ ఆ ఫోటోను చూస్తుంది. ఈసారి ఆవేశపడటం లేదు, దుఃఖిస్తుంది. నీకీ ఫోటో ఎక్కడిది అన్నదామె ఏడుపు కంఠంతో. ఎక్కడిదైతే నీకెందుకు? నిన్నిలా చూసే అవకాశం కల్పిస్తే నేను నీకు కోరిన డబ్బు ఇస్తాను అన్నాడు వెంకట్. వెంకట్, నేను అలాంటి దాన్ని కాదు. ఈ ఫోటో ఎలా తయారైందో నాకు తెలియదు అంది దుర్గా. నీ చేత నేరం ఒప్పించటానికి నేను రాలేదు. నీతో కలిసి సుఖపడాలని వచ్చాను. అందుకు ప్రతిఫలం కూడా ఉంటుంది. వెంకట్, నీ స్నేహితుడి భార్యను ఇలా వేధించటం నీకు తప్పుగా అనిపించటం లేదు అంది దుర్గా. దుర్గా అన్నాడు వెంకట్. నా కోరిక వినగానే గెటౌట్ అన్నావు నువ్వు, కానీ ఇప్పుడు బ్రతిమాలుకుంటున్నావు. నీలో ఇంత మార్పు రావటానికి కారణం ఈ ఫోటో. ఇంతకాలం స్నేహితుడి భారీగా నీకు నేను నా మనసులో గౌరవస్థానం ఇచ్చాను, కానీ ఇప్పుడివ్వలేను. నాలో మార్పుకి కారణం కూడా ఈ ఫోటోయే. దుర్గ కొన్ని క్షణాలు మాట్లాడలేదు. ఆమె ఆ ఫోటో వంకనే చూస్తుంది. ఇప్పుడు ఆమె సిగ్గుపడటం లేదు, ఆలోచిస్తుంది. ఆ ఫోటోలో ఎంత లజ్జావిహీనంగా ప్రవర్తిస్తున్నదో ముఖంలో అంత సంతోషము ఉన్నది. తను ఎన్నడూ అలా ప్రవర్తించలేదు. ఇప్పటికీ భర్త ముందు కూడా తను సిగ్గుపడుతుంది. కానీ ఇదెలా జరిగింది? కాసేపు ఫోటో వంకనే చూసి ఆమె కళ్ళు మూసుకుంది. నువ్వు మాట్లాడటం లేదు అన్నాడు వెంకట్. మిస్టర్ వెంకట్, నువ్వు నీ స్నేహితుడి భార్యను గౌరవిస్తానని చెప్పావు. ఈ ఫోటోయే నీలో మార్పు తెచ్చినదని అన్నావు. ఈ ఫోటోను నా వద్ద వదిలివెళ్ళు. ఆ విషయమే నేను బాగా ఆలోచించవలసి ఉన్నది అంది దుర్గా. ఆల్ రైట్, నా దగ్గరింకా ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయని గుర్తుంచుకో. నన్ను సుఖపెడితే అరేబియా గుర్రాల పోస్టరు, లేదా నీ జీవితం కష్టాల పాలవుతుంది అన్నాడు వెంకట్. నేను నీకు నిర్ణయం తెలియపరిచే వరకు నన్ను పూర్వపు దుర్గలాగానే చూడమని మనవి.
దుర్గ నిప్పులాంటి మనిషిని నీకు రుజువు చేస్తాను. అలా చేయలేని నాడు నా భర్తను కూడా వదిలి వ్యభిచారిగా మారిపోతాను. అప్పుడు నా మొదటి విట్టుడివి నువ్వే అవుతావు అంది దుర్గ. ఈ మాటలు విని వెంకట్ తడబడ్డాడు. అతడు ఫోటోను అక్కడ టేబుల్ మీద వదిలి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. నేనెక్కడున్నాను అన్నది సుభద్రమ్మ. మీకిప్పుడు ఎలాగుంది అన్నాదో యువతి. సుభద్రమ్మ కళ్ళు నిలుముకుని పరిసరాలను పరికించింది. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. తాను శయనించింది పరుపుల మంచం. గది శోభాయమానంగా అలంకరించబడి ఉన్నది. తన ఎదుట నిలబడిన యువతి అమాయకంగా అందంగా ఉన్నది. వయసు బహుశా 20 కూడా దాటకపోవచ్చు. ఎవరమ్మా నువ్వు అంది సుభద్రమ్మ. నా పేరు శోభ అన్నదా యువతి. నేను గుడికి వచ్చాను. ఉన్నట్లుండి మీరు కేక పెట్టి పడిపోయారు. అక్కడున్న వారంతా కంగారు పడిపోతుంటే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాను. డాక్టర్ వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళాడు. మీకేమీ భయం లేదు. మీరు పడిపోవటానికి నీరసం కారణమట. అవునమ్మా, నిన్నంతా ఉపవాసం చేశాను. ఈరోజు గుడిలో దైవ దర్శనానంతరం ఇంటికి వెళ్ళి భోజనం చేద్దామనుకున్నాను. ఈలోగా ఇలా అయ్యింది. నీ మేలు మర్చిపోలేను అంది సుభద్రమ్మ. ఇందులో మేలేముంది? సాటి మనిషిని ఆదుకోవటం కూడా ఒక విశేషమేనా అన్నది శోభ. సుభద్రమ్మ లేచి, ఇప్పటికే నీకు చాలా శ్రమ ఇచ్చాను. ఇంకా ఉంటానమ్మా. ఎప్పుడైనా నీ రుణం తీర్చుకునే అవకాశం రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తాను అని మంచం దిగింది. మీరు నాకు రుణపడి ఉన్నారని నేననుకోవటం లేదు. మీరలా అనుకుంటుంటే నాదో మనవి. మీకు నేను రుణం తీర్చుకునే అవకాశం ఇస్తాను. ఉపయోగించుకుంటారా అంది శోభ. చెప్పమ్మా అంది ఆశ్చర్యంగానూ ఆతృతగానూ సుభద్రమ్మ. రోజు మీ ఇంటికి వచ్చి కాసేపు మీతో మాట్లాడే అవకాశం నాకివ్వాలి అంది శోభ. సుభద్రమ్మ ఆశ్చర్యంగా, ఇదా నీ కోరిక అంది. మీరిది చాలా చిన్న కోరిక అని అనుకుంటున్నారు. కానీ నేనెవరో మీకు తెలిస్తే మీరు నా కోరిక తీర్చడానికి అంగీకరించరు. నువ్వు ఎవరైనా మిగతా ప్రపంచం నిన్నే విధంగా గుర్తించినా నేను మాత్రం నిన్ను నా ప్రాణదాతగా మాత్రమే గుర్తించుకుంటాను అంది సుభద్రమ్మ. నేనొక వేశ్యనని తెలిసినా కూడా మీరు నన్నొక ప్రాణదాతగానే గుర్తించుకుంటారా అంది శోభ చటుక్కున. సుభద్రమ్మ తెల్లబోయింది. ఆమె శోభ వంక ఒక్క క్షణం రెప్పవాల్చకుండా చూసి, ఏ పెద్దింటికో కోడలుగా వెళ్ళవలసిన చిన్నారివి. నువ్వు వేసేవంటే నేను నమ్మలేను అంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అంది శోభ. సుభద్రమ్మ చటుక్కున కూర్చుంది. అంతవరకు ఆమెకు ఆ ఇంట కాస్త ఇబ్బందిగా అనిపించింది. తను కట్టిన చీర మాసిందని, తన చేతి రోల్డ్ గోల్డ్ గాజులు నల్లబడ్డాయని, తన శరీరం చెమట కంపు కొడుతున్నదని, తన కాళ్ళకు చెప్పులు కూడా లేవని ఆమెకు ఆ గదిలో అంతసేపు అనిపించింది. కానీ శోభ వేశ్య అని తెలియగానే సుభద్రమ్మ తానే ఉన్నత స్థానంలో ఉన్న అనుభూతి చెందింది. తానొక దేవతగాను, ఆ శోభ ఒక పసిపాపలాగాను ఆమెకు తోచింది. చూడమ్మా, ఇంతవరకు అయినదేదో అయిపోయింది. నువ్వు పాత జీవితాన్ని కొనసాగించటానికి వీల్లేదు. నీ వద్ద ఆ విధంగా మాట తీసుకుని వెడతాను అంది సుభద్రమ్మ. అప్పుడు శోభ చాలా తమాషాగా నవ్వింది. ఆ నవ్వులో కనుల నుంచి ప్రతిఫలించిన వెలుగులు బుగ్గలపై నీడలను ఏర్పరిచినాయి. ఆ నీడలు కథలు చెప్పటం లేదు, అవే కావ్యాల్లా ఉన్నాయి. నేను కావాలని ఇటువంటి జీవితం ఆరంభించలేదమ్మా. ఒక పాపిష్టివాడి కారణంగా నాకు ఈ గతి పట్టింది అంది శోభ. ఎవడమ్మా వాడు? శోభ ఈ ప్రశ్నను పట్టించుకోలేదు. 2 ఏళ్ల క్రితం నా వివాహమైంది. నా భర్త నన్ను అపురూపంగా చూసుకునేవాడు. ఒక రోజున ఆయనకు ఓ ఫోటో అందింది. ఆ ఫోటో ఇప్పటికీ నా వద్ద ఉన్నది అంటూ శోభ పక్కనే ఉన్న బీరువా తలుపు తెరిచి సుభద్రమ్మకు ఓ ఫోటో తీసి అందించింది. సుభద్రమ్మ ఆ ఫోటో చూస్తూనే అప్రయత్నంగా కళ్ళు మూసుకుని ఛీ అంది. ఇంకా ఏమో అనేదే కానీ ఆమె షాక్ తిన్నట్లుంది. ఆడవాళ్ళు అంత అసభ్యంగా ఫోటోలు తీయించుకుంటారన్న విషయం ఆమె ఊహకు కూడా అందనిది. నువ్వు నువ్వు ఈ ఫోటో తీయించుకున్నావా అంది సుభద్రమ్మ. ఏ ఆడది ఇలా ఫోటో తీయించుకోవాలనుకోదు అంది శోభ. ఈ ఫోటో నా భర్తకు అందింది. ఆయన నన్ను అనుమానించాడు. నేనేం చెప్పినా నమ్మలేదు. నా గురించి ఆయనకు చెడ్డగా చెబుతున్న వాడు ఒకడున్నాడట. నా భర్త నిర్దాక్షిణంగా నన్ను వాడికి అమ్మేశాడు. వాడు నన్ను వృత్తిలోనికి దింపాడు. నా సంపాదనలో 3 వంతులు వాడికి, 1 వంతు నాకు. నేను బొమ్మగానే తప్ప సమాజంలో ఆడదానిగా గుర్తించబడను. మరి మీ వాళ్ళు కలగజేసుకోలేదా? ఆయన నన్ను అమ్మేసి లేచిపోయానని ఇంట్లో చెప్పారు.
అంతా ఆయన మాటలే నమ్మారు. నా పుట్టింట్లో అంతా నన్ను అసహించుకుంటున్నారు. నాకక్కడ స్థానం లేదు. విచిత్రమేమిటంటే ఆడదాని శీలానికి సమాజం ఎంతో విలువనిచ్చింది. పతితులకు అందులో గౌరవస్థానం లేకుండా చేసింది. కానీ సమాజంలో అత్యంత గౌరవస్థానంలో ఉన్నవారందరూ పతితులను ప్రోత్సహిస్తారు అంది శోభ. నిన్ను చూస్తే నాకు జాలిగా ఉంది అంది సుభద్రమ్మ. నేను రోజూ కాసేపు మీ ఇంటికి వచ్చి కూర్చుని మాట్లాడి వెళ్ళటానికి అంగీకరించటానికి సరిపడా జాలి మీకు నా మీద ఉందా అంది శోభ. నాతో ఏం మాట్లాడతావమ్మా అంది సుభద్రమ్మ. నాకు మనుషుల మధ్య మసాలన్నది కోరిక. నా జీవితం నాకిష్టం లేదు. ఒంటరి ఆడదానికి రక్షణ లేదు కాబట్టి ఈ జీవితం నుంచి బయటపడి నేను సాధించేదేమీ లేదు. నా వద్దకు వచ్చే మనుషులందరూ జంతువులు. వాళ్ళు నన్ను మరబొమ్మను చేసి ఆడుకుంటారు. అందుకే రోజు కాసేపు మీతో. మధ్యలో సుభద్రమ్మ అందుకుని, నువ్వింకేమీ అడక్కు, నువ్వు రోజు మా ఇంటికి రావచ్చు. నీ మీద నాకు పూర్తి సానుభూతి ఉంది అంది. ఏమండి, నమస్కారం అన్నాడతను. ఆ యువతి అతడి వంక ఆశ్చర్యంగా చూసి, మీరెవరూ నాకు తెలియదు అంది. అతడు నవ్వి, మీరు నాకు తెలియదు, నేను మీకు కాదు, మీ అందానికి నమస్కరించాను అన్నాడు. ఆమె ఇబ్బంది పడింది. మాట్లాడకుండా ముందడుగు వేసింది. ఏమండి, నన్ను పోకిరి వెధవగా భావించకండి. నేను చాలా ఉత్తముణ్ణి. మీ వంటి అందం చాలా అరుదు. అందుకే నమస్కరించాను. అయితే నాకు మీతో ఇంకో చిన్న పని ఉంది. ప్రముఖ నిర్మాత ప్రసాదరావు గారు మీకు తెలిసే ఉంటారు. ఆయన అందాలబామ అనే చిత్రం తీస్తున్నారు. ఆ చిత్రంలో నేను కో డైరెక్టర్గా ఉంటున్నాను. ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు. అంతా కొత్త ముఖాల కోసం అన్వేషిస్తున్నారు. ఆ అన్వేషణలోనే మీరు నా కళ్ళబడ్డారు అన్నాడతను. ఆమె ఆశ్చర్యంగా, నాకు సినిమా అవకాశమా అంది. అవును, మేము వెతుకుతున్న కథానాయికి మీరేననిపిస్తుంది. దయించి మీరు నాతో బయలుదేరి రండి. మనం కాలినడకనే వెడదాం. మా యూనిట్ ఉన్న ఇల్లు సరిగ్గా ఇక్కడకు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మీరు ఎంతోసేపు ఉండనక్కర్లేదు. స్క్రీన్ టెస్ట్కు 15 నిమిషాలు, జస్ట్ 15 మినిట్స్ అన్నాడతను. ఆ యువతికి ఏమనాలో అర్థం కాలేదు. అతడు చూడటానికి పెద్ద మనిషిలాగున్నాడు. ఆమె తటపటాయిస్తుండగా ఓ యువతి హడావిడిగా అటు వచ్చి, అరే లీలా, మన మాలతికి యాక్సిడెంట్ అయిందట, తెలుసా అంది. లీలా ఉలిక్కిపడి, నాకు తెలియదే, ఇప్పుడది ఎక్కడుందే అంది. ప్రమాదమేమీ లేదట, హాస్పిటల్లో ఉందట. నేను వెడుతున్నాను, వస్తావా? లీలా ఆ యువతితో బయలుదేరబోతుండగా ఆ యువకుడు, ఏమండి అందాలబామ అని ఏదో అనబోయాడు. సారీ, నేనిప్పుడు రాలేను అన్నది లీలా. అతడు చటుక్కున కాగితం మీద ఓ అడ్రస్ రాసిచ్చి, పోనీ ఓ గంటలో ఈ అడ్రస్కు రండి. కావాలంటే మీకు కావలసిన వాళ్ళనెవరినైనా కూడా తీసుకుని రావచ్చు అని చెప్పాడు. లీలా ఆ చీటీ తీసుకుని అలాగే అని చెప్పి పరుగున ముందుకు నడుస్తున్న యువతిని అందుకుంది. ఇద్దరూ కలిసి హాస్పిటల్ చేరుకునేందుకు ఎంతోసేపు పట్టలేదు. వాళ్ళిద్దరూ చేరుకునేసరికి గదిలో మాలతి ఒక్కతే ఉంది. ఇప్పటికి నన్ను చూడటానికి 25 మంది వచ్చి వెళ్ళారు. మీరు వస్తే మాత్రం ప్రాణం లేచి వచ్చినట్లుంది అంది మాలతి. ఎలా ఉంది అంది లీలా. మాలతి యాక్సిడెంట్ గురించి చెప్పింది. దురదృష్టవశాత్తు రిక్షా బోర్లా పడింది. అదృష్టవశాత్తు ఎముకలు విరగలేదు. కానీ నేనిక్కడ రేపటిదాకా ఉండాలంట, అదే బోరు అన్నదామే. మరి నేను వస్తాను అంది లీలా. అదేమిటే, మొహం చూపించటానికా వచ్చింది? కాదే, చిన్న పని ఉంది అంది లీలా. పనులంటే వాయిదా వేయవే అంది మాలతి. నాకు మాత్రం వాయిదా వేయటానికి లేదు. ఇంటి దగ్గర బావను వదిలిపెట్టి వచ్చాను. నీకు బాగానే ఉందని తెలిసిందిగా అని జవాబు కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది లీలతో వచ్చిన యువతి. నాకు గట్టిగా 4 దెబ్బలైనా తగిలినా బాగుండును అంది మాలతి నిట్టూరుస్తూ. అవే మాటలే అంది లీల మందలింపు ధోరణిలో. అవునే మరి, ఆతృతగా నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళందరూ ఇంతేనా అని నిరుత్సాహపడి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ నిరుత్సాహం చూస్తుంటే ఇక్కడున్నందుకు నాకు సిగ్గుగా కూడా ఉంది. కాసేపు నువ్వైనా కూర్చుని కబుర్లు చెప్పవే అంది మాలతి. అందుకు నాకు అభ్యంతరమేమీ లేదు, కానీ అంటూ తనకు వచ్చిన సినిమా ఆఫర్ గురించి చెప్పింది లీలా. మాలతి చటుకున, ఏమి అదృష్టమేనిది అంది. సినిమా ఛాన్స్ నిజంగానే వస్తుందంటావా అంది లీలా. నీ అదృష్టం సినిమా ఛాన్స్ కాదు, ఈ విషయం ముందుగా నాకు చెప్పటం అంది మాలతి. అంటే నువ్వు సినిమా ఛాన్స్ కని అక్కడికి వెళ్ళావంటే కొంప మునిగిపోను అంది మాలతి. ఏమిటే, నీకేదో రహస్యం తెలిసినట్లుందే అంది లీలా. అవును, రహస్యమే.
అయితే అది ఒకరికి చెప్పుకునే రహస్యం కాదు. కానీ నువ్వు నా ఆత్మీయురాలివి కాబట్టి ఇది చెబుతున్నాను. ఆత్మీయురాలివైనా ఈ రహస్యం చెప్పక్కర్లేదు. కానీ రహస్యం తెలిస్తే తప్ప నిన్ను ఆపడం కష్టం. అందుకని జరిగిన విషయం నీకు చెప్పేస్తాను అంది మాలతి. అబ్బా, సస్పెన్స్తో చంపేస్తున్నావే అంది లీలా. సస్పెన్స్ కాదు బాబు, జరిగింది చెప్పటానికి ఎంత సిగ్గుపడుతున్నానో. మానసికంగా నన్ను నేనెలా సిద్ధం చేసుకుంటున్నానో నీకు నేను అంతా చెప్పేదాకా అర్థం కాదు అంది మాలతి. నమస్కారం మేడం. మాలతి ఉలిక్కిపడి అటు చూసింది. ఎదురుగా ఓ అందమైన యువకుడు 2 చేతులు జోడించి ఉన్నాడు. అప్రయత్నంగా తను చేతులు జోడించి నమస్కారం అంది మాలతి. మీ నమస్కారం నాకు గౌరవాన్నిచ్చింది అన్నాడతను. మీరెవరో నేను తెలుసుకోవచ్చా అంది మాలతి. అందాల బామ్మ పిక్చర్కి కో డైరెక్టర్ని అన్నాడతను. ఆమె అర్థం కానట్లు ముఖం పెట్టింది. అతడు అందాల బామ్మ చిత్రం గురించి వివరించి ఆమెను కథానాయికగా బుక్ చేయాలనుకున్నట్లు చెప్పాడు. నాకు సినిమా అవకాశమా అంది మాలతి ఆశ్చర్యంగా. మీరు సినిమాల్లో ప్రవేశిస్తే సినీ ఫీల్డ్కే గౌరవం అన్నాడతను. ముందు మా వాళ్ళకి చెప్పాలి అన్నది మాలతి. ఇప్పుడే రావాలి మీరు, మళ్ళీ 2 రోజుల దాకా అవకాశం రాదు. కావాలంటే మీ కూడా తెలిసిన వారెవరైనా తీసుకురావచ్చును అన్నాడతను. మాలతికి అతడి మీద నమ్మకం కుదిరింది. ఆమె ఆలోచిస్తుండగానే అలా వెడుతున్న సుధీర్ కనిపించాడు. సుధీర్ వాళ్ళ పొరుగింటి అబ్బాయి. చిన్నతనం నుంచి మాలతికి తెలుసు. సుధీర్ దుడుకు మనిషి. ఒక్కడు నలుగురికి సమాధానం చెప్పగల సత్తా ఉంది. అతన్ని చూడగానే ఆమెకు ధైర్యం వచ్చింది. అతన్ని పిలిచి విషయం చెప్పింది. సినిమాల్లో చేరటానికి మీ వాళ్ళు ఒప్పుకుంటారా అన్నాడు సుధీర్. ఇది స్క్రీన్ టెస్టే కదా, సెలెక్ట్ అయ్యాక మిగతా విషయాలు ఆలోచించుకోవచ్చు. జస్ట్ వెళ్ళి రావటమే కదా, ధైర్యానికి కాస్త తోడుగా ఉంటావని. ఇద్దరూ ఆ యువకుడితో బయలుదేరి ఓ ఇల్లు చేరుకున్నారు. చిన్న బంగళా అది. చుట్టూ తోట ఉంది. బంగళా లోపల నీటుగా ఉంది. మాలతిని సుధీర్ని ఓ సోఫాలో కూర్చోమని చెప్పి ఆ యువకుడు లోపలికి వెళ్ళాడు. కొద్ది నిమిషాలలో ఓ యువతి వచ్చి మాలతిని స్క్రీన్ టెస్టుకు రమ్మనమని పిలిచింది. ఇద్దరు కలిసి ఓ చిన్న గదిలోకి వెళ్లారు. సుధీర్ హాల్లో ఉండిపోయాడు. ఆ యువతి తలుపులు వేసింది. పక్కన ఉన్న చిన్న బీరువా వద్దకు నడిచింది. అందులోంచి 5 రకాల ఆధునిక దుస్తులు తీసింది. నిన్ను రకరకాల దుస్తుల్లో ఫోటోలు తీయాలి, త్వరగా బట్టలు మార్చుకో అన్నదామే. నువ్వు కాస్త బయటికి వెళ్ళు అన్నది మాలతి. ఆడవాళ్ళ వద్ద సిగ్గుపడకూడదు అన్నదామే. మాలతి ఒప్పుకోలేదు. అప్పుడు పక్కన ఉన్న మరో తలుపు తెరుచుకుని వెళ్ళిపోయింది ఆ యువతి. మాలతి త్వరగా తన ఒంటి మీద బట్టలు తీసేసింది. అక్కడున్న 5 జతల్లో ఏది ముందు వేసుకోవాలా అని ఆలోచిస్తుండగా చటుక్కున పక్కనున్న తలుపు తెరుచుకుంది. అయితే వచ్చింది ఆ యువతి కాదు, తనని సినిమా పేరు చెప్పి అక్కడకు తీసుకువచ్చిన యువకుడు. బేష్, నువ్విలాగే బాగున్నావు, నీకిలాగే ఫోటోలు తీస్తాను అంటూనే చేతిలోని కెమెరాను క్లిక్ మనిపించాడు. మాలతి సిగ్గుతో చచ్చిపోయింది. ఏమిటిది అంది గట్టిగా. అరవకు, ఇది సౌండ్ ప్రూఫ్ రూమ్ అన్నాడతను. మాలతి వాడి ట్రాప్లో పడిపోయింది. ఆమె ఎంత గోల పెట్టినా ప్రయోజనం లేకపోయింది. నేను నిన్ను అనుభవానికని తీసుకురాలేదు. నాకు కొన్ని ఫోటోలు కావాలి, తీసుకుంటాను. నిన్ను నేను ఏ విధంగానూ బాధించను. మర్యాదగా నా పని పూర్తి చేస్తే ఆ ఫోటోలు కూడా వెలుగులోకి రావు, లేదా అని బెదిరించాడతను. మాలతికి అంగీకరించక తప్పలేదు. తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా సిగ్గును పక్కకు నెట్టింది. కనుల నీరు కారుతుండగా, మనసు తన్ను తనే అసహించుకుంటుండగా అతడెలా కోరితే అలా ఫోటోలు తీసుకునే వీలు కల్పించింది. గుడ్, నీకింకా ఏ భయమూ లేదు అన్నాడతను. మాలతి బట్టలు వేసుకుంది. అతడు పక్క గదిలోకి వెళ్ళిపోతూ, నీ ముఖం సరిగ్గా లేదు, నీ స్నేహితుడికి అనుమానం రాకుండా నటించు, వెళ్ళు అన్నాడు. అతడు వెళ్ళగానే ఆ యువతి గదిలోకి వచ్చింది. ఇలా ఎందుకు చేశావు అన్నది మాలతి హీనస్వరంతో. ఇది మా వ్యాపారం అన్నదా యువతి. ఇలాంటి వ్యాపారం చేయటానికి సిగ్గు వేయటం లేదు అంది మాలతి. ఆడపిల్లలతోటే వ్యాపారం చేసే చాలామంది కంటే మేము మెరుగు అందా యువతి ఏమాత్రమూ సిగ్గుపడకుండా. ఆ యువతి మాలతి కలిసి బయటకొచ్చారు. స్క్రీన్ టెస్ట్ ఎలా జరిగింది సుధీర్ అడిగాడు. మా సంస్థ మహిళకు ప్రత్యేక మర్యాదనిస్తుంది. స్క్రీన్ టెస్టుకు ఆడవాళ్లనే వినియోగించడం కేవలం మా ప్రత్యేకత అన్నదా యువతి. మాలతి మాట్లాడలేదు. సుధీర్ మాత్రం ఆ సంస్థను అదే పనిగా పొగిడాడు. ఆ పొగడ్తలు మాలతికి ములుకుల్లా ఉన్నాయి. అయినా ఆమె భరించింది తప్పితే సుధీర్తో ఏమీ అనలేదు. అమ్మ బాబోయ్ అంది లీలా. ఆమె గజగజ వణికిపోతుంది. నీకేమీ జరగలేదు కదే, ఎందుకలా వణికిపోతావు అంది మాలతి.
కూడా అయిన వాళ్లకు తీసుకువెళ్ళవచ్చునంటే ఏమో అనుకున్నాను. నేను ఆ సంస్థను పూర్తిగా నమ్మాను. కానీ నేనెలాంటి ప్రమాదంలో ఇరుక్కోబోయానో తలుచుకుంటే నా ఒళ్ళింకా జలధరిస్తుంది అంది లీలా. ఆ ఫోటోలను వాళ్ళేం చేసుకుంటారో తెలియదు. అప్పటినుంచి నా మనసులో బెంగగా ఉంది అంది మాలతి. ఏం చేసుకుంటారేమిటి? కొందరు మగ వెధవల లాంటి ఫోటోల్ని ఎంత డబ్బైనా పోసి కొంటారట అంది లీలా. నా ఫోటోల్ని మగాళ్ళు చూస్తారంటే సిగ్గుతో ఒళ్ళు చచ్చిపోతుంది. ఆ ఫోటోలు చూసిన వెధవ తర్వాత ఎప్పుడైనా చూస్తే? మాలతి, నీ యాక్సిడెంట్ కాదు కానీ నన్ను పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించింది. నీ మేలు మరవలేనే అంది లీలా.